ఆసిఫ్ మునీరు రిటైర్ అవుతున్నాడండి. తన యొక్క పదవీ కాలం ముగుస్తుంది. హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఫర్దర్గా మన భారతదేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ పోస్ట్ని ఎలాగైతే క్రియేట్ చేశామో అక్కడ రాజ్యాంగం ప్రకారం అది లేదు. రాజ్యాంగ సవరణ తీసుకురావాలి, ఆ పోస్ట్ క్రియేట్ చేయాలి. దానికోసం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్తో ఆయన ప్రయత్నిస్తున్నాడు. అలాగే ఇతను ఆపరేషన్ సింధూరు, పోస్ట్ ఆపరేషన్ సింధూర్ పూర్తి అయిన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ని ట్రంప్ని కలిసి వచ్చాడు. ఒక దేశాధినేత అమెరికన్ ప్రెసిడెంటు, ఇతను ఆసిఫ్ మునీరు ఒక దేశాధినేత కూడా కాదు, ఒక ఆర్మీ చీఫ్. అలాంటి వ్యక్తిని కలిసి అతనితో పాటు వైట్ హౌస్లో డిన్నర్ చేయడం అనేటువంటిది చాలా సీరియస్ థింగ్ అండి. తర్వాత వీళ్ళిద్దరూ భేటీ వేసుకున్నారు. ఆ తర్వాత కయ్యానికి కాలు దూకుతున్నాడు. మనం బ్రీతింగ్ స్పేస్ ఇచ్చేసాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేయడం, మనం దానికి ఓకే అనడం, ఆ తర్వాత వాళ్ళు మొత్తం అన్ని కూడా చేసేసి మళ్ళీ కుక్కతోక వంకర అన్నట్టు ఆసిఫ్ మునీర్ మళ్ళీ తన యొక్క బుద్ధిని చూపించుకోవడం మొదలుపెట్టాడు. నామరూపాలు లేకుండా చేసేస్తాము, మేము మళ్ళీ భారతదేశానికి గట్టి బుద్ధి చెప్తాము, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రలాపనలన్నీ కూడా పేలడం అనేటువంటి జరిగిందండి. సో ఈ నేపథ్యంలో కనుక చూస్తే దేర్ మైట్ బి సమ్ లింక్స్ ఫ్రమ్ ది పాకిస్తాన్ ఆల్సో. రూల్ అవుట్ చేయకుండా ఉండడానికి లేదు, ఎందుకంటే దే మైట్ బి మనల్ని ఛానలైజ్ చేస్తున్నారేమో. ఇది ఒక ట్రిగర్ పాయింట్ అయి ఉండొచ్చు.